హాయ్ అండి, అందరికీ నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలో రాబోతున్న భారీ నోటిఫికేషన్ నేపథ్యం ఈసారి ఒక విజేతగా ఉండాలనే లక్ష్యంతో ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ కీలకమైంది కాబట్టి రీసెంట్లీ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్పై అమెరికా దాడి, ఇలాంటి పరిణామాలపై పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్కి వెళ్ళి మన యాప్ను పర్చేజ్ చేయండి. టోటల్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కానీ, కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్, లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్ని అంశాలు కూడా మన యాప్లో ఉంటాయి. మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. టోటల్ ఎన్ఎఫ్ అండి. మీరు ఏ ఎగ్జామ్ రాసినా త్వరలో రాబోతున్న పంచాయతీరాజ్ జూనియర్ పంచాయతీ ఎగ్జామ్ కానీ, నోటిఫికేషన్ కానీ, ఏపీలో రాబోతున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, ఎన్టీపీసీ కానీ 1 year కరెంట్ అఫైర్స్ మీద, జీకే కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేస్తున్నాడు. టోటల్ ఎన్ఎఫ్ అండి. చూడండి, ఇక్కడ 2022 February 24న రష్యా ఉక్రెయిన్ పైన ఈ పేరుతో యుద్ధాన్ని ప్రారంభించింది. ఆపరేషన్ మిలిటరీనా, ఆపరేషన్ రైజింగ్ టైగరా, ఆపరేషన్ రైజింగ్ లైనా, ఫ్రీడమ్ ఆఫ్ ఉక్రెయిన్. అయ్యా, ఉక్రెయిన్ అనేది 1991లో రష్యా నుండి 15 దేశాలు ఏర్పడ్డాయి. అందులో ఉక్రెయిన్ ఒకటి అండి. ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్కి సంబంధించిన క్రిమియా అనే సీ పోర్ట్ను ఆక్రమించిందో అప్పటికి రెండు దేశాల మధ్య గొడవ జరుగుతుంది. ఆపరేషన్ మిలిటరీ పేరుతో రష్యా ఇక్కడ ఉక్రెయిన్పై దాడిని ప్రారంభించింది. ఇక్కడ 2025 మే 16 నాడు టర్కీ క్యాపిటల్ ఇస్తాంబుల్లో రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరిగిన సంఘటన. ఇలాంటి ఆపరేషన్లపై రేపు ఎగ్జామ్లో ఫోకస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మన యాప్లో ఉంటాయండి. 2025 జూన్ 13 నాడు ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ అంటే ఈ రోజున ఇరాన్పై యుద్ధాన్ని ప్రకటించింది. జూన్ 13, జూన్ 14, జూన్ 16, జూన్ 12 అంటే జూన్ 13న ప్రకటించింది. ఇరాన్లో అణ్వాయుధాల నిర్మూలన వ్యతిరేకంగా ఇరాన్ నిర్మిస్తున్న అణ్వాయుధాల మితిమీరి నిర్మూలనపై, అంటే నిర్మిస్తున్న వాటిపై ఇలా ఈ అంటే ఉదయించే సింహం అనే పేరుతో ఇక్కడ ఇజ్రాయెల్ ఇరాన్పై యుద్ధాన్ని ప్రకటించిన సంఘటన. ఇదండి ఆన్సర్. మరొకటి, 2025 జూన్ 18న ఇరాన్లో ఉన్న భారతీయులతో పాటు ఆపరేషన్ సింధు ద్వారా ఏ దేశంలో విద్యార్థుల్ని భారతీయ విదేశీ సహాయాన్ని ప్రకటించింది. అంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్లో 13,000 మంది పైగా భారతీయులు ఉన్నారు. వాళ్ళని ఆపరేషన్ సింధు పేరుతో తొలి ఫ్లైట్లో 110 మందిని తీసుకొచ్చాం. మీ భారతీయ విద్యార్థులతో పాటు మా విద్యార్థులను తీసుకురండి అని చెప్పి భారత సహాయాన్ని కోరింది. ఆన్సర్ నేపాల్, శ్రీలంకనా, భూటాన్, నేపాలా, శ్రీలంక, మాల్దీవులా, ఓకే, లేకుంటే బంగ్లాదేశ్, నేపాల్. ఆన్సర్ ఇక్కడ నేపాల్, శ్రీలంక అండి. ఆన్సర్ వచ్చేసి ఇదండి. ప్రధానంగా మరొక ప్రశ్న అండి. 2025 జూన్ 21 నాడు అమెరికా ఇరాన్లో ఉన్న అణు స్థావరాలపై దాడి నిర్వహించింది. ఆపరేషన్ మిడ్నైట్ అమ్మియర్. ఆపరేషన్ మిడ్నైట్ అమ్మియర్ పేరుతో B2 స్టెల్త్ బాంబర్స్తో అమెరికా దాడి ప్రారంభించింది. ఈ దాడిలో అండర్ గ్రౌండ్లో నిర్మించిన 3 న్యూక్లియర్ సెంటర్స్పై విధ్వంసం చేసింది అమెరికా. సంబంధం లేని ఆస్ఫాన్ ఒకే రైటే, ఫోర్డ్ రైటే, నటాన్స్ రైటే, ఆయతుల్లా ఖమేని
ఆయతుల్లా ఖమేనీనా ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అండి. రేపు ఇవే అడుగుతాడు. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్ ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విన్నర్గా ఉండాలి, నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈసారి 100% నీదంటే ఒక జాబ్ ఉండాలి. ఈ అవకాశం ఇది మళ్ళీ మళ్ళీ రాదు సార్. ఈ అవకాశం మీరు బాగా వినియోగించుకోండి. డి రాంగ్ ఉంది. డి ఆన్సర్ రాంగ్ అండి. ఈ క్రింది వానలో ఆర్మోజ్ జలసంధితో సరికానిది. ఆర్మోజ్ జలసంధి అనేది ఇది అరేబియా సముద్రం, పర్షియన్ యొక్క ఓకే గల్ఫ్ ప్రాంతాలను కలుపుతుంది. 33 కిలోమీటర్ల యొక్క దూరంలో ఉంటుందండి ఇది. ఈ జలసంధి నుండి 20% రోజువారీగా చమురు వివిధ దేశాలకు ఎగుమతి అవుతుంది. ఈ జలసంధి వల్ల చైనా, ఇండియాకు ఎక్కువ నష్టం జరిగే యొక్క అవకాశం ఉందండి. నష్టం జరిగే అవకాశం ఉంది. ఓకే, యూరోపియన్ దేశాలకు 90% కాదు 40% పైగా చమురు ఇక్కడ నుండే ఎగుమతి అవుతుంది. ఇది ఆన్సర్ అండి. ఇక్కడ ఆర్ముజ్ జలసంధి ఇది ఇరాన్ ఆధీనంలో ఉంది. ఇది కనుక మూసిస్తే ఈ దేశాలకు చాలా వరకు కూడా ఇబ్బందికరంగా ఉంది. అందుకే చమురు రేట్లు పెరగముందుకే ఇండియా రష్యా నుండి అత్యధికంగా చమురును దిగుమతి చేసుకుంటున్న యొక్క సంఘటన సార్. రేపు పోటీ పరీక్షల్లో కరెంటు జాగ్రత్త పరంగా ఈ మధ్యన వార్తలకు వస్తున్న అర్ముజు జలసంధి ఇంపార్టెంట్ అని చెప్పి ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. మరొకటి 2025 జూన్ 21 ప్రపంచ యోగా రోజుతో సరైన వాటిని గుర్తించండి. ఏందండి 11వ అంతర్జాతీయ యోగా వేడుకలు విశాఖలో నిర్వహించారు. థీమ్ ఒకే భూమి ఒకే ఆరోగ్యం 2015 నుండి గుర్తించారు. ఓకే, ఇక్కడ మరి ఏంటంటే ఐక్యరాజ్య సమితి 2017ను యోగా సంవత్సరంగా గుర్తించలేదు. 2015 నుండి జూన్ 21ని యోగా రోజు గుర్తించింది. మన యోగా వేడుకల్లో 177 దేశాల నుండి 10 కోట్ల మంది యోగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలకు విశాఖలో నిర్వహిస్తే 22 దేశాలు కూడా ప్రతినిధులు కూడా హాజరు కావడం జరిగింది. పతాంజలి మహాభాష్యం అనే యొక్క నవల రచయిత ఈయన యొక్క ఫాదర్ ఆఫ్ ది యోగా అండి. జూన్ 21 ప్రపంచంలో ఎక్కువ పగటి కాలం ఉండే రోజు. ఆ రోజు సూర్యుడు ఉత్తరార్ధ గోళంలో ఉంటాడండి. యోగా కూడా మానవుని యొక్క దీర్ఘకాలిక ఆయుష్ని పెంచుతుంది. యోగాకు ఒక రోజు ఇవ్వండి, యోగాను గుర్తించమని చెప్పి 2014 సాధారణ సభలో మోడీ మాట్లాడిన నేపథ్యంలో 2014 డిసెంబర్ 11 నాడు యోగా రోజుపై యొక్క నిర్ణయానికి వస్తే 2015 నుండి జూన్ 21ను అంతర్జాతీయ యోగా రోజుగా పరిగణించిన యొక్క సంఘటన అండి. ఓకే, మరో ప్రశ్న, ఈ క్రింది వానిలో తప్పును గుర్తించండి. 2025 G7 దేశాల సమావేశం అంటే కననాస్కిలో జరిగిందండి. ఈ మీటింగ్కు నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా వెళ్ళాడు. నెక్స్ట్ ఇయర్ G20 G7 మీటింగ్ ఇది ప్యారిస్లో జరుగుతుంది. 2025కు G20 దేశాల మీటింగ్ నవంబర్ 22, 23 తేదీలో సౌత్ ఆఫ్రికాలో జోహెన్స్బర్గ్లో ఇక్కడ జరగబోతున్న యొక్క సంఘటన. నెక్స్ట్ ఇయర్ 2026కి G20 మీటింగ్ ఇది అమెరికాలో వాషింగ్టన్లో జరగబోతుంది. బ్రిక్స్ మీటింగ్ ఇది జూలై 6, 7 తేదీల్లో బ్రెజిల్లో రియో డి జనీరోలో జరగబోతుంది. ఓకే, మరి అక్కడ COP 30వ మీటింగ్ గ్లాస్గో కాదు, బ్రెజిల్లో బాలెంలో జరుగుతుంది. లాస్ట్ ఇయర్ క్రాప్ మీటింగ్ ఇది అజర్బైజాన్ క్యాపిటల్ బాకు. ఆ లాస్ట్ ఇయర్ ఇక్కడ ఓకే మరి అబుదాబి, ఆ దుబాయ్ ఆ ప్రాంతంలో. ఆ లాస్ట్ ఇయర్ ఇక్కడ అంటే ఈజిప్ట్లో. ఆ లాస్ట్ ఇయర్ ఇక్కడ గ్లాస్గోలో. అండ్ ఇక్కడ కాప్ మీటింగ్ల గురించి గ్యారంటీగా పోటీ పరీక్షల్లో అడుగుతున్నాను. ఇవన్నీ కూడా మన యాప్లో పూర్తిగా క్లియర్గా మీకు ఉంటాయి. ఇవే రేపు ఎగ్జామ్లో అడగబోతున్న యొక్క ప్రధానమైన యొక్క అంశాలండి. మరొకటి చూడండి, 2025లో నరేంద్ర మోడీ ఇప్పటివరకు పర్యటించని
దేశాలతో సంబంధం లేదు. అయ్యా ఫ్రాన్స్కి ఫిబ్రవరి 10, 11 వెళ్ళాడు. అమెరికాకి 12, 13 ఫిబ్రవరిలో వెళ్ళారు. ఓకే, కెనడాకి 16, 17 తేదీల్లో జూన్లో వెళ్ళడం జరిగింది. ఓకే, మార్చి 12, 13 నాడు మారిషస్ ఓకే దేశానికి వెళ్ళారు ఇక్కడ. ఓకే, మరి ఏప్రిల్ 22, 23 నాడు సౌదీ అరేబియా దేశానికి వెళ్ళడం జరిగింది ఇక్కడ మోడీ. జూన్ 15, 16 నాడు సైప్రస్కి వెళ్ళాడు. ఈ దేశం అత్యున్నతమైన అవార్డు స్వీకరించారు. జూన్ 18 నాడు మోడీ క్రొయేషియా దేశానికి వెళ్ళడం జరిగిందండి. ఇది ఇక్కడ మోడీ యొక్క పర్యటనలు, మోడీకి వచ్చిన అంతర్జాతీయ అవార్డులు. ఈ మధ్య సైప్రస్ అత్యున్నతమైన అవార్డు ఇచ్చారు. 23వ ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. ఏ దేశంతో ఏ అంశాలపై మోడీ అగ్రిమెంట్ చేసుకున్నారు, వీటిపైనే రేపు పోటీ పరీక్షల్లో అడిగే యొక్క అవకాశం కూడా ఉంటుంది. చూడండి, ఈ కింది వారిలో వివాదాస్పదమైన ప్రాజెక్టు కానిది ఏది ఏందండి? పోలవరం ప్రాజెక్టు కాంట్రవర్షియలే. తెలంగాణ, ఒక ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ వ్యతిరేకిస్తున్నాయి. రాయలసీమ ప్రాజెక్టు తెలంగాణ వ్యతిరేకిస్తుంది. బనకచర్ల ప్రాజెక్టు గోదావరి యొక్క బ్యాక్ వాటర్ తీసుకెళ్లి కృష్ణా నదిలో కలిపి అక్కడ నుండి నంద్యాలలో బనకచర్లలో 200 TMC వాటర్ను నిల్వ చేసి రాయలసీమ ప్రాంతానికి నీరు ఇవ్వాలని చెప్పి ఇవాళ తెలంగాణ దీనిపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంది. ముచ్చుమరి ప్రాజెక్టు కాంట్రవర్షియల్ కాదు, కర్నూలు జిల్లాలో కృష్ణా నదిపై నిర్మించారండి. ఓకే, లేటెస్ట్ వివాదాస్పదమైన యొక్క అంశాలపై కూడా ఫోకస్ చేస్తున్నారు. ఈ కింది వాళ్ళలో నరేంద్ర మోడీతో సరికానిది ఏది ఏందండి? 3 సార్లు సౌదీ అరేబియా దేశాన్ని సందర్శించారు. 2016, 2019, 2025, 23 అంతర్జాతీయ అవార్డులు వచ్చినాయి. సైప్రస్ అవార్డుతో ఇక్కడ ఇది రైటే. అమెరికా అత్యున్నతమైన అవార్డు రాలేదు. ఓకే, క్రొయేషియా దేశాన్ని పర్యటించిన తొలి భారత ప్రధాని. 1991లో సెర్బియా నుండి ప్రత్యేక దేశంగా ఏర్పడింది క్రొయేషియా. మోడీ తప్ప ఎవరు వెళ్ళలే ఇక్కడ. ఓకే, క్రొయేషియా క్యాపిటల్ జాగ్రెబ్ అండి, క్రొయేషియా యొక్క క్యాపిటల్. ఇలాంటి యొక్క మరిన్ని అంశాల ద్వారా మీ ముందుకు రాబోతున్నాం. మన యాప్లో ఫుల్ ఇక్కడ అంటే జూనియర్ పంచాయతీ కార్యదర్శి కానీ మన అదేవిధంగా ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీస్ త్వరలో రాబోతున్న యొక్క నేపథ్యం. NTPC కానీ SIPC కానీ ఎనీ క్లాసెస్ ఇక్కడ మీకు ఎనపై విధంగా మన దగ్గర కోర్సు ఉంది. కోర్సును మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్కి వెళ్ళి విమల సైదులు ఆన్లైన్ అకాడమీ యొక్క యాప్ ఉంటుంది. ఆ యాప్ ద్వారా కూడా మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. రోజువారి యొక్క అంశాలు మీకు ఉంటాయి. ఏది ఎంతవరకు కావాలి అంతవరకు మన యొక్క యాప్ ద్వారా అందిస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.